భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. పార్వతీదేవి తన నవ్వు నుండి విఘ్నరాజనే వినాయకుడిని సృష్టించింది. తర్వాత అతడు రాక్షసుడిగా మారగా శివుడు సంహరించాడు. అరణ్యవాసంలో శ్రీరాముడు ఒకసారి తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన కన్నీటి బిందువులు భూమిపై పడి అవిరుద్రాక్షలుగా మారాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. సరస్వతీదేవి తన వీణ నుండి ఆది ధ్వని ఓంకారాన్ని మాత్రమే కాకుండా సృష్టికి ముందే విశ్వంలోని సకలక దలికలకు లయలకు మూలమైన నిశ్శబ్ద నృత్యంను సృష్టించిందని కొన్ని తాంత్రిక ఆగమాలు వివరిస్తాయి. ధర్మదేవత ఒకప్పుడు అదృశ్యవనంలో శిక్ష అనుభవించి మానవాళి కర్మఫలాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందింది. హనుమంతుడికి మహేశ్వర వరమనే ఒక అద్భుతమైన వరం ఉందని దాని ప్రకారం ఆయన కోరుకున్నప్పుడల్లా శివుని ప్రళయ రూపాన్ని ధరించగలడని కొన్ని అరుదైన శాస్త్రాలు వివరిస్తాయి. కుబేరుడు తన సంపదను కాపాడటానికి భూమి క్రింద నిధి దేవతలు అనే అదృశ్య దేవతలను నియమించాడని, వారు సంపదను ధర్మబద్ధంగా ఉపయోగించేవారికి మాత్రమే దానిని ప్రసాదిస్తారని పురాణాలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదటిసారిగా ఆలోచన థాట్ను సృష్టించాడని, అదే విశ్వంలోని సకల జీవుల మనస్సులకు సృజనాత్మకతకు మూలమని ఉపనిషత్తులు వివరిస్తాయి. రావణుడు కేవలం మహావీరుడు మాత్రమే కాదని, ఆయనకు కాలజ్ఞాననిధి నాలెడ్జ్ ఆఫ్ టైం అనే ఒక రహస్య గ్రంథం ఉండేదని, దాని సహాయంతో ఆయన భవిష్యత్తును దర్శించగలిగేవాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహంలో కేవలం నీటిని మాత్రమే కాకుండా దేవలోకం నుండి వచ్చిన కాలజ్ఞాన మణులను కూడా తీసుకువచ్చిందని, అవి నది గర్భంలో నిక్షిప్తమై ఉన్నాయని చెబుతారు. శ్రీకృష్ణుడి మురళీనాదం కేవలం సంగీతం కాదని, అది సృష్టిలయను ప్రభావితం చేసే దివ్య కాలచక్ర ధ్వని అని, దానితో ఆయన విశ్వంలోని ప్రతి జీవిని తన ప్రేమతో బంధించగలడని పురాణాలు చెబుతాయి. ఈ కథలకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.